హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లాహిత్య కిచెన్. ఈరోజు వీడియో మెంతికూర బంగాళదుంప ఫ్రై. ఈ మెంతికూర బంగాళదుంప ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ముందుగా 200 గ్రాముల వరకు మెంతికూర తీసుకోవాలి. మెంతికూరను శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోవాలి. ఇప్పుడు 300 గ్రాముల వరకు బంగాళదుంపలను తీసుకోవాలి. బంగాళదుంపల పైన ఉన్న తొక్క తీసి శుభ్రంగా కడుక్కొని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. నూనె హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి. ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లి ముక్కలను వేసుకోవాలి. సన్నగా తరిగిన పచ్చిమిర్చిని వేసుకొని ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల దాకా కరివేపాకును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో చిటికెడు ఇంగు వేసి 1/2 టీ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలిపి ముందుగా కట్ చేసి పెట్టుకున్న బంగాళదుంపల ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. బంగాళదుంప ముక్కలు సాఫ్ట్గా మగ్గాలి. మూత పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ సాఫ్ట్గా మగ్గించుకోవాలి. బంగాళదుంప ముక్కలు కొంచెం మగ్గిన తర్వాత అందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న మెంతికూరను కూడా వేసి అంతా ఒకసారి కలుపుకోవాలి. అందులో 1 టేబుల్ స్పూన్ కారం, ఉప్పు, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి. అంతా ఒకసారి కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ లో ఫ్లేమ్లో 5 to 10 మినిట్స్ వరకు వేయించుకోవాలి. మెంతికూర బాగా కుక్ అయిన తర్వాత దించే ముందు 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసి ఒకసారి కలుపుకొని 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.